అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేను దాడిపల్లిగూడెంలో ఉన్నాను. ప్రోగ్రామ్స్ కోసం వచ్చాను. నేను వస్తాను. సీనియర్ అయిన ఆయుర్వేద డాక్టర్ ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ చాలా రీసెర్చ్ చేసి మాకు చాలా మందికి ఆయన మెడిసిన్ చాలా మనసులో ఇప్పుడుగా చాలా సంవత్సరాల నుంచి ఏ పార్టీకి వెళ్ళినా షోస్ ద రేంజ్. ఆయన ఏంటంటే ఆయన సంపాదించుకున్న ఎక్స్పీరియన్స్, రాజకీయ ఎక్స్పీరియన్స్ ఎంతో మంది ఆయన శిష్యులకి ఆయన మార్గం చూపించి వాళ్ళందరూ ఇక్కడ బాగుంది. పార్టీ విషయం వచ్చినప్పుడు ఆయన నిర్ణయం, ఎందుకంటే కాలం మారేటప్పుడు పాలసీస్ చేంజ్ అవుతుంటాయి, లీడర్షిప్లో ఉన్న వాళ్ళ మనస్తత్వాలు చేంజ్ అవుతుంటాయి, ప్రజల్లో ఉన్న మనస్తత్వాలు చేంజ్ అవుతుంటాయి, రిక్వైర్మెంట్స్ చేంజ్ అవుతుంటాయి. సో క్యాస్ట్, కమ్యూనిటీ, రిలీజన్ ఇది చూసుకోవాలి, బెటర్మెంట్ చూసుకోవాలి, ఎవరు ఫాస్ట్గా వెళ్తున్నారు, ఎవరికి ప్రజలకి ఎవరి మీద ఎక్కువ మోజు ఉంది, ఒక నమ్మకం ఉంది, ఒక ఫెయిత్ ఉంది, ఒక హోప్ ఉందో దాని మీదనే వెళ్ళాలి. సో నేను నా పాలసీ కూడా అంతే. సో నేను ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఏంటంటే ఆంధ్ర పాలిటిక్స్లో లేదు, కానీ ఆంధ్ర పాలిటిక్స్ మొత్తం నేను అబ్జర్వ్ చేస్తున్నాను. వాళ్ళ కాంబినేషన్స్, వాళ్ళ చేంజెస్ ఏమేమి జరుగుతున్నాయి, ఎందుకంటే తెలుసుకోవడం తప్పేం లేదు. ముఖ్యంగా మా మిత్రులు ఉన్నప్పుడు వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారు, సో వాళ్ళకి భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అని నేను అనుకోవడం, అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం తప్ప నేను వాళ్ళతో ఎప్పుడు నేను డిస్కస్ చేయను. ఎందుకంటే ఏ పార్టీలో అయినా సరే మా మిత్రులు, ముఖ్యంగా మా సినిమా వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారో వాళ్ళు గెలవాలని మనస్ఫూర్తిగా నేను అనుకుంటున్నాను. తర్వాత వాళ్ళు ఏ పార్టీ అలయన్స్లో ఉంటారో పోతారో తెలియదు. ఎందుకంటే పార్టీ ఎలక్షన్ ముందు ఒక రకంగా ఉంటారు, పార్టీ ఎలక్షన్ అయిన తర్వాత ఇంకో రకంగా ఉంటారు. కొన్నిసార్లు అభ్యర్థులు గెలుస్తారు, పార్టీ ఓడిపోతుంది, పార్టీ గెలుస్తుంది, అభ్యర్థులు ఓడిపోతారు. కొన్నిసార్లు రెండు జరుగుతాయి, ఇద్దరు గెలుస్తారు, ఇద్దరు ఓడిపోతారు. సో అది వేరే సబ్జెక్ట్. సో మనకి సంబంధం లేదు. మనకేంటంటే మన మిత్రులు, మన వెల్విషర్స్ బాగుండాలి, అలాంటి వాళ్ళు ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉండాలి, వాళ్ళే గెలిపించాలి. ఎందుకంటే ఇలాంటి మనుషులు మనకేంటంటే ఇప్పుడుగా ఆయన ఇంటికి ఎవరైనా సరే నేను వస్తాను, ఆయన చేసి రెస్పాన్సిబిలిటీ ఇప్పుడుగా ఇలాంటి వాళ్ళు కావాలి. ప్రజలకు నేను చెప్పాను, ఎవరైతే మీకు సాయం చేశారు మీరు తెలియజేట్లు చేస్తారండి. ఒకవేళ గవర్నమెంట్ కూడా చేయలేని పరిస్థితులు తన జోబు నుంచి సొంతంగా ఇలాంటి వాళ్ళు కావాలి, అంతేగాని గవర్నమెంట్ చేయలేదు. నేను కాదు, నేను వస్తాను, మంత్రి గారు చెప్పాను, సీఎం గారు కలవాలి, నో. ఆయన ఆల్రెడీ ప్రూవ్ చేశారు పార్టీలో. ఆయన అంటే పార్టీ మైనస్ నేను కూడా ఎంత చేసిన మనిషి పదవి ఎంత చేస్తాను మంచి ఎప్పుడైనా ఎవరైనా తాడేపులో నుంచి అంటే కరాటే అంటే నేను ఫస్ట్ అడిగేది ఆయన ఏం చేస్తాను, నేను వస్తాను. నిజమైన ఇప్పుడు నాకు ఇంత చెప్పడంతో ఆయన దగ్గర నేనేం ఆశించట్లేదు, నాకేమవుతుంది. ఇలాంటి మనుషులు ఉండాలి సమాజంలో, ఇలాంటి మనుషులు పార్టీ, ఇలాంటి మనుషులు కనీసం 100 మందిలో 50 మంది ఇలాంటి మనుషులు, అప్పుడే
రాజు అని చెప్పండి గవర్నమెంట్ పెద్ద నమస్కారం నా పెళ్లి చేశాను. మీరందరూ బాగానే చేస్తున్నారు మీరు 50% నాకు మీకు నేనేం చేయలేకపోయినా కాశీ కాశీ పార్సీ జైన్ బుద్ధిస్ట్ అందరూ ఉన్నారు. హిందీ సినిమాలు చేశాను కాబట్టి ఇంతమంది చెప్తున్నాను. అందరికీ నేను ఏదో చెయ్యాలి. నాకు ఎప్పుడు దేవుడు వస్తాడో అవి నాకు తెలియదు. మా మనుషులు, మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఉన్నారంటే ఏమండి గురుశెట్టి గారు ఇలా మీ ఊళ్ళో ఇట్లా ఉంది సమస్య, అలా ఇలా ఉన్నారు, ముస్లింకి ఇలా ఉంది, క్రిస్టియన్కి ఇలా ఉంది, చేయండి అని చెప్తే తప్పకుండా నేను చేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.